హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మనం రైస్, రోటీ, చపాతీ, పూరి అలాగే ప్లెయిన్ బిర్యానీకి ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోయే ముందు కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ దాబా స్టైల్ పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి కాస్త వేడిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని నేను ఇక్కడ ఒక 100 గ్రామ్స్ పన్నీరు ఇలా పెద్ద ముక్కలా కట్ చేసేసుకున్నానండి. ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసేసుకోవాలి. మరి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా కాస్త ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఈ మాత్రం మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ఆయిల్ నేను ఇక్కడ ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి, ఇలా సన్నగా కట్ చేసినవి. అవి కూడా ఇందులో వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మనకి వేగడానికి కాస్త టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక అల్లం ముక్క అండి, ఒక 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి నేను ఒక ఇలాచీ, అలాగే ఒక లవంగ, అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో ఆయిల్లో వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేయడం వల్ల కర్రీ గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒక 2 నిమిషాల పాటు మనం బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసేసుకొని ఆ మసాలా అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కారం మసాలా అంతా కూడా ఒక 1 మినిట్ పాటు మనం బాగా ఇలా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి గ్రేవీ కోసం. ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ కూడా మనం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే టమాటో మనం పచ్చి టమాటోస్ గ్రైండ్ చేసి వేసుకున్నాం కాబట్టి పచ్చి వాసన అంతా పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కుక్ అయిపోయి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్ ఇదంతా కూడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక 3 నిమిషాల తర్వాత మనం మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోరండి. ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలింది కదా. ఆల్మోస్ట్ మనకి ఆనియన్ అలాగే టమాటో పేస్ట్ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం గ్రేవీ కోసం ఇందులోకి ఒక 1/2 కప్ దాకా నేను ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు గ్రేవీ చూసుకుంటూ ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోండి, కన్సిస్టెన్సీ చూసుకుంటూ. చూడండి, ఇప్పుడు మనకి గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలాగే కుక్ చేయాలండి. ఇదంతా కూడా మనకి ఆ కర్రీ అంత దగ్గర పడే వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా స్పెషల్గా ఏదైనా తినాలనిపించినప్పుడు లేదా రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చూడండి, మనకి కర్రీ అంతా కూడా చాలా దగ్గరగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ పన్నీర్ గ్రేవీ కర్రీ మనకి ఈజీగా రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ దాబా స్టైల్ పన్నీర్ గ్రేవీ కర్రీ. డెఫినెట్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేసుకోండి. అలాగే రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన మామ్స్ కిచెన్. మరొక మంచి రెసిపీతో ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.